ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా లాంటి ఒక తెలంగాణలోని ఒక మారుమూల గ్రామము, అక్కడే ఇంత క్రూరత్వం ఉంటే ఈ సైకలాజికల్ గా చాలా పర్వర్ట్ అయిపోయి సెల్లులు లేకపోతే క్రూయల్ గేమ్స్ ఆడుతూ వెస్టర్న్ కంట్రీస్ లో ఉండే మొత్తం నరకడాలు చంపడాలు సిరీస్ చూసేవాళ్ళు ఇంకొంచెం కొత్తగా ఇంకొంచెం డిఫరెంట్ గా కూడా హత్యలు చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కడుంది? పైగా వీళ్ళెవ్వరు సోషల్ మీడియాలు కారణం కాదంటారు, చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయంటారు, సినిమాలు కారణం కాదంటారు. మరి మైనర్ గా ఉన్నప్పుడు ఒక హత్య, మొత్తం 21 ఏళ్ళు ఈ మనోజ్ కి, వీడి 21 ఏళ్లలో 2 హత్యలు చేయడం అయింది, ఒక హత్యకు శిక్ష అనుభవించడం ఏంది, మళ్ళీ రోడ్డు మీదకి రావడం ఏంది, చాలా ఈజీగా ఇంటికి సంబంధించిన పెద్దమ్మను ఆస్తి కోసం మళ్ళీ చంపడం ఏంది. వీడి తప్ప, వీడిని ఇంత క్రూరంగా పెంచుతున్న తల్లిదండ్రులు తప్ప, మందలించిన చుట్టాలు గ్రామ ప్రజలు తప్ప ఏమంది తప్పిది? ఇప్పుడు ఆమెను చంపాడు. ఇట్లాంటి మృగం ఉంటే ఎంతమంది అమ్మాయిల జీవితాలు ఏం కావాలి, ఎంతమంది ప్రాణాలు ఒక రౌడీ షీటర్ లాగా తిరుగుతారు. ఇంకొకసారి హత్య చేసిన తర్వాత మళ్ళీ జైల్లో నామకే వస్తే శిక్ష వేసి బయటికి పంపిస్తే సో కాల్డ్ రౌడీ షీటర్ లాగా బయటకు వస్తాడు. సో నేను అన్ని హత్యలు చేసినా నాకేం కాదు, మహా అంటే జైల్లో తిండి పెట్టి కొన్ని రోజులకు బెయిల్ మీద బయటకు వస్తా, లేకుంటే మామూలుగా బయటకు వస్తా, నాకు భయపడతారు జనాలు అని ఒక ధోరణి పెరిగితే పెద్ద రౌడీ షీటర్లు అలా తయారవుతారు. దయచేసి చట్టానికి న్యాయస్థానాలకు విజ్ఞప్తి, అయినా చెప్తున్నాడు వాడు నేనే చంపినా నేనే నరికినా అంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళని ఉరి తీయండి, కనీసం భయం ఉంటది. ఇది హీరోయిజం కాదని అర్థం అవుతుంది, ఆ పేరెంట్స్ కి బుద్ధి వస్తుంది. మైనర్ గా ఉన్నప్పుడు కొడుకు హత్య చేసిండు, మేజర్ అయిన తర్వాత కూడా హత్య చేసిండు ఆస్తుల కోసం అంటే వాడిని ఎంత దరిద్రంగా పెంచినావు, అసలు ఎందుకు మార్చలేకపోయినాం అనేది కనీసం వాళ్ళనే రియలైజ్ అవుతారు. వాడిని చూసి అట్లా కావద్దని చాలా మందికి అర్థం అవుతుంది, పేరెంట్స్ అయినా జాగ్రత్త పడతారు. నడి రోడ్డు మీద మనోజ్ అనే వ్యక్తి నరికేసి నేను చేసిన అని చెప్తున్నారు. చూద్దాం మరి ఈ మనోజ్ కు ఎటువంటి శిక్ష పడుతుంది, పాపం చనిపోయిన ఆ కుటుంబానికి, ఆ వాళ్ళ పెద్దమ్మ కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుందో మనం వేసి చూడాల్సిందే తప్ప ఈ చట్టాల్లో మార్పు వస్తా అన్న నమ్మకం అయితే లేదు.